7 న్యూస్ నేను ప్రియాంక డీటెయిల్స్ చూస్తే విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరమని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అన్నారు. వీఎంఆర్డీఏ సిఫా గ్రీన్ అంబాసిడర్స్ ఎస్ఆర్యు జీవీఎంసీ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓల నేతృత్వంలో 20,000 విత్తన బంతులు చల్లిన అనంతరం ఆయన మాట్లాడారు. విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరమన్నారు. ఔషధ గుణాలు ఉన్న పక్షులు గూళ్లు పెట్టుకునే పక్షులకు ఇతర జీవులకు ఆహారాన్ని ఇచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయడం అవసరమని వివరించారు. మన గ్రీన్ క్లైమేట్ అండ్ శశిప్రభ మేడం ఎన్జిఓ సమక్షంలో ఈ సీడ్ బాల్స్ అనేది కైలాసగిరి కొండ మీద గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కోసం చేయడం జరిగింది. దీంట్లో మన గౌరవనీయులైన వీఎంఆర్డీఏ చైర్మన్ గారు ప్రణవ్ గోపాల్ గారు మరియు మన విశ్వనాథన్ గారు కమిషనర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ కు మనకి గ్రీన్ బెల్ట్ విశాఖపట్నంలో పెంపొందించడానికి వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ మనం గుర్తించవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఎవరికి వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఒక 10,000 మొక్కలను అలాగే జూట్ బ్యాగ్స్ కూడాను ఈ 4-5 తారీఖుల్లో మన ఎంవిపి రైతు బజారు పిసిబి ఆఫీసు మరియు 5వ తారీఖు విఎంఆర్డీ ఆఫీసుల్లోనూ ఈ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలంతా దాంట్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన మన డాక్టర్ శ్రీనివాస్ గారికి అందరికీ, అలాగే రత్నం గారికి, శశిప్రభ గారికి అందరికీ కృతజ్ఞతలు. 20,000 సీడ్ బాల్స్ అందరం కూడా విద్యార్థులు అదేవిధంగా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పొల్యూషన్ ఉండే పరిస్థితి. సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదైతే ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, గ్రౌండ్స్ కానివ్వండి, పార్కుల్లో కానివ్వండి తప్పనిసరిగా వచ్చి, అదేవిధంగా మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక విత్తనం నాటితే కనుక ఈరోజు మీరు నాటే విత్తనం రేపు వృక్షం అవుతుంది, తర్వాత విశాఖకు రక్షణగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమం